స్ట్రైట్ పాపడ్ వేసుకోవాలి ఈ హెయిర్ స్టైల్కి. సింపుల్ అండ్ ఈజీ, ఎట్ ద సేమ్ టైం సూపర్ డూపర్గా కనిపిస్తుంది. లుక్ అనేది డిఫరెంట్గా అనిపిస్తుంది. నేను కొద్ది రోజుల నుంచి వెళ్ళి పాపడ్ తీయట్లేదు కాబట్టి కొంచెం పాపడ్ తీయడం లేట్ అవుతుంది. సో ఈ పాపడ్ వేసినాక ఇక్కడ ఉన్న హెయిర్స్ని ఇక్కడ నుండి ఇట్లానే ఈ హెయిర్స్ని వీడియోలో చూపించినట్టు కొంచెం కింది కానీ ఇలా రబ్బర్ హ్యాండ్ తోటి వేసుకోవాలి. చాలా ఈజీ వేసుకోవచ్చు అండ్ సూపర్గా అనిపిస్తుంది కూడా. చూస్తే హెయిర్ స్టైల్ అనేది ఎలా ఉందో కామెంట్ చెప్పండి. అనిపిస్తుందా? ఒక్కసారి చూపిస్తే ఇది ఇంకా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ ఇట్లా హెయిర్స్ తీసుకోవాలి. రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్. దెన్ ఓకే, పింక్ కలర్ రబ్బర్ బ్యాండ్. నెక్స్ట్ ఇక్కడితో వదిలేసుకోవచ్చు. నాకు నేను ఇప్పుడు కొంచెం జర్నీ వేసేది ఉంది. సో హెయిర్స్ అన్ని ముందుకు రాకుండా ఉండడం కోసమని ఇంకొక స్టెప్ తీసుకుంటున్నా. ఇక్కడికి వదిలేసుకోవచ్చు. ఇంకొక స్టెప్ తీసుకొని హెయిర్ స్టైల్కి ఇట్లే హెయిర్ స్లీవ్ చేసుకొని ఫ్లవర్స్ పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా ఫ్రంట్ సైడ్ అయితే ఇట్లా ఉంది. కొంచెం లాస్ట్ వీడియోస్తో పోల్చుకుంటే ఈ వీడియోలో కొంచెం లుక్ అనేది డిఫరెంట్గా కనిపిస్తుంది కదా. హెయిర్స్ అన్నీ సెట్ చేసుకున్న తర్వాత చూపిస్తే ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అండ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూపిస్తాను. చాలా ఈజీగా వేసుకోవచ్చు ఈ హెయిర్ స్టైల్ అనేది. మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చెప్పండి. ఎవరు అనిపిస్తున్నారు చూడండి. ఇంకా ఇట్లా హెయిర్స్ ఇట్లా వేసుకొని ఫ్లవర్స్ పెట్టుకొని కూడా మంచిగా అనిపిస్తుంది. ఇట్లా ఫేస్ పైనకి రాకుండా చాలా బాగుంటుంది. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.